వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన 129వ మన్ కీ బాత్ కార్యక్రమంలో జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన వికసిత్ భారత్, గ్రామ ఆత్మనిర్భర్ రోజ్గార్ పథకం గ్రామీణ ఉపాధి హామీ కంటే మెరుగైనదని అన్నారు. ఈ పథకంలో 100 రోజుల బదులు 125 రోజులు ఉపాధి హామీ ఉందని తెలిపారు. పని దొరకని పక్షంలో నిరుద్యోగ భృతి, వేతనాలు ఆలస్యమైతే పరిహారం కూడా చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. ఈ పథకానికి 151,282 కోట్లు కేటాయించడం ద్వారా కార్మికులకు పెద్ద మద్దతు లభిస్తుందని ఆయన అన్నారు. గాంధీ కలలైన గ్రామ స్వరాజ్యంతో పాటు రామరాజ్యం భావనకు అనుగుణంగా ఈ పథకం రూపొందించబడిందని తెలిపారు. మన మహాత్మా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం, మరి మన రామరాజ్యం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద విష ప్రచారం చేస్తాను. ఏమని 100 రోజుల పని ఎత్తేస్తానట, 100 రోజుల పని ఎత్తేస్తానట అని చెప్తాను ఊళ్ళల్లో. 100 రోజుల పని కాదా బాబు, 125 రోజులకు పెంచుతున్నాం అని చెప్పి ఇక్కడికి వచ్చిన బాధ్యులు, మండలాధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు అందరూ కూడా చర్చ చేయండి. గ్రామాలలో మీ మండల హెడ్ క్వార్టర్లలో చెప్పండి, సోషల్ మీడియాలో పెట్టండి. 100 రోజులు కాదురా బాబు, 125 రోజులు. పేమెంట్ జరిగే రోజులలో ఎక్కడన్నా పని లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తారు, పేమెంట్ డిలే అయితే వడ్డీ ఇస్తారు. ఇది చేసేది నరేంద్ర మోడీ గారు అని చెప్పి క్లియర్గా చెప్పాల్సిన. ఈనాడు ఇదైతే ప్రపంచంలోనే గొప్ప కార్యక్రమం. భారతదేశ ప్రజలందరితోటి ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా మాట్లాడడానికి ఎంచుకున్న కార్యక్రమం మన్ కీ బాత్ కార్యక్రమం. ఈ కార్యక్రమం 129వ ఎపిసోడ్ ఈనాడు నర్సంపేట నియోజకవర్గంలో వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనంటే ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఏదైతే గ్రామాలలో ఉపాధి కోసం ఉపాధి హామీ పథకం అని చెప్పి రన్ కావడం జరుగుతుంది. అందులో వాళ్ళు ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది. అయితే వాళ్ళు కేటాయించిన దానికి వాళ్ళు పెట్టిన పేరు మనరేగా. దాని ఈనాడు విబీజీ రామ్జీ యోజన, అంటే వికసిత్ భారత్ జీ రామ్జీ యోజన అని పేరు మార్చడం జరిగింది. పేరు మార్చడమే కాకుండా ఇందులో గ్రామాలలో ఉన్న వ్యక్తులకు కానీ అక్క చెల్లెలకు కానీ ఉపాధి పెరగడానికి, పూర్వం 100 రోజుల పని ఉంటే దానిని 125 రోజులకు మార్చడం జరిగింది. మరి ఈ టైం పీరియడ్లో రెండో లబ్ధి ఏంటంటే, అందరికీ ఏదైనా ఈ 125 రోజులలో ఓ 10 రోజులు 5 రోజులు అక్కడ పని జరగకపోయినా వాళ్లకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తున్నారు, రెండో లబ్ధి. మూడో లబ్ధి ఏంటంటే, ఏదైతే ఈ ఉపాధి హామీ ఇప్పుడు ఈ విబీజీ రామ్జీ ద్వారా అక్కడ పనిచేసిన వాళ్లకు డబ్బు చెల్లించడం ఏమైనా ఆలస్యం అయితే వాళ్ళకు ఆ డబ్బుకు వడ్డీ కూడా చెల్లించడం జరుగుతుంది. ఇంత 3 లబ్ధి కార్యక్రమాలు ఇలా కొత్తగా యాడ్ చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ హయాంలో ఏదైతే కేవలం 1,00,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఉపాధి హామీ పథకం కింద. మరి ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్క చెల్లెల కన్నదమ్ములకు అందియడం జరిగింది. మరి వీళ్ళు ఏదైతే సవతి తల్లి ప్రేమ చూపెట్టుకుంటూ ఈనాడు గ్రామాలలో ఉన్న రైతులను కానీ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే వాళ్ళని కానీ తప్పుదో పట్టించి విష ప్రచారం మొదలుపెట్టిండు. ఏమని అంటే, మనం 100 రోజుల పని తీసేస్తారట, 100 రోజుల పని తీసేస్తారట. ముఖ్యంగా ఈ 129వ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మరియు ఇక్కడ ఉన్న విలేకరుల సమావేశం ద్వారా ఈ తెలంగాణ ప్రజలకు కానీ మన వరంగల్ జిల్లా ప్రజలకు కానీ నా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు కానీ తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా 100 రోజుల పనిని 125 రోజులకు మార్చడం జరిగింది. ఇది ప్రతి గ్రామంలో ఉన్న పని చేసుకునే వాళ్లకు లబ్ధి చేకూర్చడమే. ఆ టైం పీరియడ్లో పని జరగకపోతే వాళ్ళకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరుగుతుంది, ఇది రెండో లబ్ధి. మరి డబ్బులు చెల్లించడం ఆలస్యం అయితే వాళ్ళకు వడ్డీ కూడా చెల్లించడం జరుగుతుంది, ఇది మూడో లబ్ధి. మరి వాళ్ళు ఏదైతే గాంధీ గారు చెప్పినట్టు గ్రామ స్వరాజ్యం మరియు రామరాజ్యం, ఈ గ్రామ స్వరాజ్యం జరగాలి, రామరాజ్యం రావాలని చెప్పి ఏదైతే ఈ పేరులో పెట్టడం జరుగుతుందో అది కాంగ్రెస్ వాళ్ళకు జీర్ణం అవ్వట్లేదు. మరి వికసిత్ భారత్ జీ రామ్జీ యోజన పథకం అనేది
ప్రతి ఒక్క భారతీయునికి కూడా లబ్ధి చేకూర్చంగా విధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.